అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాకినాడలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు పక్కుమన్నాయి. కాకినాడ రైతు బజార్లో షాపుల కూల్చివేత విషయంలో పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరిస్తుందా? ఈ వ్యవహారంలో టీడీపీ జనసేన పార్టీలు రెండు గ్రూపులుగా విడిపోయి డైలాగ్ వార్కు దిగాయా? అటు ఎమ్మెల్యే కొండబాబుకు తన అన్న కొడుకు పక్కలో బల్లెంలా తయారై ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా? మరోవైపు జనసేనలో తోట సుధీర్, తలాటం సత్య మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారము సాగుతుంది. ఇప్పుడు గొడవకు రెండు పార్టీల పెద్దలు కార్డ్ వేస్తారా? కాకినాడ సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య అంతర్గత పోరు బహిరంగ పోరుగా మారుతుంది. రెండు పార్టీల మధ్య సమన్వయం మిస్సిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరేగా వెళుతున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. అయినా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు నేరుగా అధికారులకే ఫిర్యాదు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సీనియర్లను పట్టించుకోకుండా పార్టీలో అసలు ఎలాంటి ప్రాతినిధ్యం లేని కేవలం ఆర్థిక వ్యవహారాలను చూసి బచ్చు శేఖర్ ను కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించారని అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. పనిచేసిన వారిని పట్టించుకోకుండా ఆయన ఏం చేశారని పదవి ఇచ్చారంటూ అప్పట్లో పార్టీలో యుద్ధమే జరిగింది. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకుంటున్న చర్యలు ఇబ్బందికరంగా మారాయి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రస్తుతం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు నగరంలో ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో వనమాడి అన్న కొడుకు వనమాడి ఉమాశంకర్ ఇప్పుడు కాకినాడలో చక్రం తిప్పుతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అలాగే ఉమాశంకర్ భార్య సుస్మిత టీడీపీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు. దాంతో కొండబాబు అంటే పొసగని వారంతా ఉమాశంకర్ వర్గం వైపు వచ్చేస్తున్నారు. మరోపక్క కొండబాబు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా కాకినాడలో టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారు. ఎమ్మెల్యే కొండబాబు పేరు చెప్పి వారి అనుచరులు చేస్తున్న పనులతో పార్టీ ఇబ్బంది పడుతుందని పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. మరోవైపు కాకినాడలో జనసేన పార్టీకి కూడా ఇక్కడ పెద్దగా దిక్కు లేకుండా పోయిందనే చర్చ జరుగుతుంది. జనసేన పార్టీలో కొత్తగా చేరిన తోట సుధీర్ ను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ చేశారని సీనియర్ ను గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు కింది స్థాయిలో పరిచయాలు తక్కువే అంటారు. అలాగే మరో నేత తలాటం సత్యను కూడా చైర్మన్ చేసినప్పటికీ ఆయన రూరల్ పై దృష్టి పెట్టినట్టు సమాచారం. దీంతో కాకినాడ సిటీలో జనసేన ప్రజల్లోకి వెళ్లలేకపోతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ బీజేపీ అయితే సోదిలోనే లేకుండా పోయింది. ఎవరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని తెలియని దుస్థితి ఏర్పడిందని కాషాయ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాకినాడలో 28 ఏళ్ల క్రితం ఏర్పాటైన రైతు బజార్లో షాపుల కోసం ఇటు జనసేన అటు టీడీపీ పోరాటం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రైతు బజార్లోని ఓ షాపును అర్ధరాత్రి వేళ యంత్రాలు తీసుకెళ్లి కూలగొట్టారు. జనసేనకు చెందిన రైతు షాపును టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సూచనలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూల్చివేయించేశారని జనసేన ఆరోపించింది. జనసేన రాష్ట్ర జనరల్ సెక్రటరీ చింతపల్లి బన్నీ ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్లను టార్గెట్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కూటమి పొత్తు ధర్మాన్ని విస్మరించి తెలుగుదేశం ఈ పని చేసిందని ఆరోపించారు. దీంతో రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి. దీనికి కౌంటర్ గా ఎవరు ఏ పార్టీలో ఉన్నారంటూ బచ్చు శేఖర్ బదులిచ్చారు. అర్ధరాత్రి షాపులు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో ఎవరు చెప్పడం లేదు. షాపుల కోసం టీడీపీ జనసేన కొట్టుకుంటున్నాయి అన్న ప్రచారం మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట నిలబెట్టడం, పొత్తు ధర్మాన్ని పాటించడం మాని ఇలా షాపుల కోసం రోడ్డెక్కడం, మీడియాకి ఎక్కి ఆరోపణలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని రెండు పార్టీల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రెండు పార్టీల అధినేతలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. చూడాలి మరి ఈ గొడవకు రెండు పార్టీల పెద్దలు ఎలా ఎండ్ కార్డు వేస్తారో.